వారిలో నుండి ఒక స్త్రీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఎవరు ఆ స్త్రీ అంటే ఫిబే అను స్త్రీ. తెలుసా అండి? ఫిబే అను స్త్రీ. అలాగే ఫిబే మరి కోసిన పంట ఏమిటి? ఫిబే కోసిన పంట ఏమిటి అంటే మరి వరి పంట అనుకుంటున్నారా? మిరప పంట కాదండి. ఫిబే కోసిన పంట సత్క్రియ అనే పంట. సత్క్రియ అనే పంట విత్తింది, సత్క్రియ అనే పంట కోసింది. ఎప్పుడు విత్తింది, ఎప్పుడు కోసింది అంటే మరి ఆమెకి వయసులో ఉన్నప్పుడు, ఆమె ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మరి ఆమె దేవుని సన్నిధిలో మరి సంఘానికి, దైవజనునికి ఎంతో సహాయం చేసి సంఘంలో ఎంతో పరిచర్య చేసిందంట ఈమె. ఎప్పుడు? ఆమె బాగా యవ్వనంలో ఉన్నప్పుడు, వయసులో ఉన్నప్పుడు. మరి ఆమెకు ఆరోగ్యం క్షీణించినప్పుడు మరలా ఆ పంట ఆమె చేతికి వచ్చిందంట. ఎలాగంటే మరి ఆమె పని చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు సంఘం ఆదరణ పొందుకుందంట. మనం కూడా అంతే కదండి. సంఘంలో మనం ఏ పని చేయాలన్నా వయసులో ఉన్నప్పుడే చేయాలి. మరి అలా పని చేసినప్పుడే మనం సంఘం ఆదరణ పొందుకోగలం. కనుక మరి ఈమె గురించి మరి పౌలు గారు ఏం చెప్తున్నారో ఒక మాటను మనం చూసుకోగలిగితే, రోమాపత్రిక 16వ అధ్యాయం 1వ వచనం. కేంక్రియలో ఉన్న సంఘ పరిచారకుల ఫీబే అను మన సహోదరుని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని. చాలమ్మా, చూడండి ఎలా అంట, పరిశుద్ధులకు తగినట్టుగా. నిజంగా గొప్ప దైవజనుడైన పౌలు గారు ఈమె గురించి చెప్తున్నాడు. ఎలా ఉందంట సంఘానికి చెప్తూ, మరి సంఘంలో గొప్ప పరిచారకురాలుగా ఉందంట. మరి ఆమె పరిచారకురాలుగా ఉంటూ ఆమె ఏమి తినాలి, ఏమి సంపాదించాలనే ఆలోచన కూడా ఆమెకు లేదంట. కేవలం సంఘానికి పరిచారకురాలుగా, మరి దైవజనుడికి సహాయం చేసే విషయంలో, గొప్ప ఆతిథ్యం ఇచ్చే విషయంగా ఆమె చాలా ఘనతగా ఉందంట. మరి మనమైతే అలా ఉంటామా? మనమైతే నిజంగా మనకి ఏదన్నా ఒక జ్వరం వచ్చినప్పుడు, లేదు మన పరిస్థితి బాగలేనప్పుడు సేవకుని ఇంటికి పిలుచుకొని ప్రార్థన చేయించుకొని ఏదో మనకు తోచింది మరి సేవకుల చేతిలో పెడతాం. కానీ ఈ ఫీబే గారు అలా లేదంట. మరి దైవజనుడికి సహాయం చేసే విషయంలో కానీ, సంఘంలో పరిచర్య చేసే విషయంలోని చాలా గొప్పగా ఉందంట. మరి అదే 16వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఆమె గురించి పౌలు గారు ఏం చెప్తున్నారో చూడండి. ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. చూడండి, ఈ ఫీబే చేసినవి చెప్పిన తర్వాతే ఆమెను చేర్చుకోండి అంటున్నాడు. ఎలా చేర్చుకోవాలంట? పరిశుద్ధులకు తగినట్టుగా చేర్చుకోండి అన్నాడు. అంటే నిజంగా సత్క్రియలు చేసేవారికి పౌలు గారు మరి సంఘం ద్వారా సంఘానికి మరి సత్క్రియలు చేసిన వారికి ఎంత గౌరవాన్ని ఇవ్వాలి అని సంఘానికి పౌలు గారు నేర్పిస్తున్నాడంట. మరి ఎలా చేర్చుకోవాలంట? పరిశుద్ధులుగా చేర్చుకోవాలంట. వారి అవసరాలు తీర్చాలని చెప్పాడు. మరి ఏ వయసులో ఉన్నప్పుడు సంఘానికి మనం పరిచర్య చేస్తే మరి మనకి సంఘం అవసరం అవుతుంది? మనం యవ్వనంలో ఉన్నప్పుడే దేవుని పని చేసి మరి సంఘానికి సహాయంగా ఉంటూ మరి సంఘంలో ఉన్న దైవజనుడికి మనం సహాయం చేసినప్పుడే, మరి ఆ పరిచర్య నిమిత్తం మన జీవితాన్ని మనం ఖర్చు చేసినప్పుడే ఆ సంఘం ఆదరణ మనం పొందుకోగలమంట. ఈమె ఇంతవరకే చేయలేదండి. నిజంగా పౌలు గారు చెప్తున్నప్పుడు నిజంగా ఫీబే గారు అనుకుంటుందంట, ఇంత గొప్పగా నా గురించి పౌలు గారు చెప్తున్నాడు, ఇంకా నాకేం బాధ లేదు, నేను ఎలాగున్నా కానీ, నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా కానీ మరి నాకు సంఘం ఉంది, దేవుని పిల్లలు నాకు తోడున్నారు అని చెప్పి ఏమో చాలా ఆనందంగా ఉందంట. మనకు కూడా అంతే కదండి.
మనం కూడా అన్ని విషయాల్లో మనం సంఘానికి లోబడుతూ సంఘానికి పరిచర్య చేసినప్పుడు నిజంగా సంఘం మనకు తోడుంటే ఎంతో గొప్పగా ఉంటుంది అనమాట. చాలా ఆనందంగా ఉంటుంది. మరి చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 29-30 వచనాలు. మార్కు సువార్త 10వ అధ్యాయం 29-30 వచనాలు. అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవం పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, నిజంగా పీవే గారు మరి దేవుని కోసం వేటిని విడిచిపెట్టిందంట? ఈ లోకాన్ని, లోక ఆశలను, లోక సంబంధులను విడిచిపెట్టిందంట. అలాగే పీవే గారికి మరి దేవుడు నీతిమంతులనే కుటుంబంగా ఇచ్చాడంట. ఈవిడ ఇవన్నీ విడిచిపెట్టినప్పుడు దేవుడు ఆవిడికి నీతిమంతులనే కుటుంబంగా ఇచ్చాడంట. నీతిమంతుల కుటుంబం అంటే దేవుని కుటుంబం, సంఘం. సంఘాన్ని ఆమెకి కుటుంబంగా ఇచ్చాడంట. మరి నిజంగా సంఘం ఎంత గొప్పదంటే, మనం తప్పు చేసినప్పుడు సంఘం ఆలోచిస్తుందండి. మన గురించి బాధపడేది ఎవరు అంటే సంఘమే. మనల్ని మంచి మార్గంలో నడిపించాలని వారు ఎంతో ప్రయత్నం చేస్తారు. ఎన్నో గొప్ప విషయాలు మనకు నేర్పిస్తారు. గొప్పగా మనం ఉండాలని వాళ్ళు మన గురించి ఆలోచన చేసి మన గురించి ప్రార్థన చేస్తారన్నమాట. మరి మన రక్త సంబంధులైతే ఈరోజు చర్చికి పోకపోతే ఏమైంది? రాక బంధువులు వచ్చారు కదా, బంధువులతో టైం స్పెండ్ చేయకుండా చర్చికి వెళ్తారేంటి అని మనల్ని ఎంతసేపు లోకంలో వైపు తిప్పటానికే మన రక్త సంబంధులు ఉంటారు. కానీ సంఘం అలా లేదంట. సంఘం మనల్ని మంచి మార్గంలో నడపాలని ప్రతి నిత్యం వారు బాధపడతా ఉంటారంట. మన కోసమే బాధపడతారంట వాళ్ళు. కానీ మనకు అవన్నీ మనం పట్టించుకోం. మనం చేస్తానే ఉంటాం. మళ్ళీ మనం సంఘానికి మేలు చేయకపోగా సంఘాన్నే మనం నిందిస్తూ ఉంటాం అన్నమాట. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు నేను సంఘంలో ఉన్నాం, మాకు సంఘం ఏం మేలు చేసింది, మాకు ఎలా ఉపయోగపడుతుంది అని సంఘం మీద నిందలేస్తామంట. కానీ పీవే గారు మాత్రం అలా లేదు. ఎంతో నమ్మకంగా ఆమె పరిచర్య చేసి దైవ సేవకునికి మరి సహాయం చేసే విషయంలో కానీ, అన్ని విషయాల్లో, పరిచర్య విషయంలో కానీ అన్ని విషయాల్లో ఆమె నమ్మకంగా ఉందంట. మరి ఇంత మాత్రమే కాదు, ఆమెతో పాటు ఇంకొంతమంది స్త్రీలు కూడా మనం చూడగలిగితే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడి ఉన్నవారు కనుక వారికి సహాయం చేయమని అని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. చాలండి. ఫీబేతో పాటు సంఘానికి సహకరించిన ప్రతి ఒక్క స్త్రీ గురించి పౌలు గారు వ్రాయించాడు. పౌలు గారు నిజంగా చివరి స్థితిలో మరి ఆయనకి ఆ స్థితిలో ఉన్నా కూడా మరి వారు చేసిన క్రియలు మరచిపోకుండా తిమోతి గారికి వివరించి చెప్పాడంట. వీరి క్రియలు చేశారు కనుక ఈ స్త్రీలు ఎంతో గొప్పవారు కనుక అంత స్త్రీలు గొప్పవారు కాబట్టే బైబిల్లో ఉన్నారనమాట. మరి మరొక వచనం చూసుకుందాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 1-3 వరకు. లూకాసు వార్త 8వ అధ్యాయం 1-1, 2, 3. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామములోను సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను
అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు హేరోది యొక్క గృహ నిర్వాహకుడగు పూజా భార్యగు యోహన్నయు సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయించు వచ్చిరి. ఇక్కడ ఫీబే గారు ఒక్కళ్ళే కాదంటండి, ఆమెతో పాటు ఈ ముగ్గురు స్త్రీలు కూడా. ఎవరు? మగ్దలేని మరియయు, యోహన్నయు, సుసన్నయు. ఈ ముగ్గురు స్త్రీలు కూడా పరిచర్య నిమిత్తం మరి వారికి కలిగిన ఆస్తినే ఖర్చు చేశారంట. ఈరోజు మనకు ఒక 500 ఉంటే మనం ఏం చేస్తాం? ఏ చీర కొనుక్కుందాం, ఏ గాజులు కొనుక్కుందాం, ఏ షాపింగ్కి వెళ్దాం, ఇవి మన ఆలోచనలు. కానీ వారు మరి లోకంలోనేగా బతికింది. వాళ్ళు కూడా మరి వాళ్ళకు కూడా లోకాసులు ఉంటాయిగా. కానీ అవన్నీ కూడా వాళ్ళు తీసేసుకొని అవన్నీ వాళ్ళు పక్కన పెట్టుకొని దేవుని పరిచర్య నిమిత్తమే కేవలము మరి వాళ్ళకున్న ఆస్తినే మరి ఖర్చు చేశారంట. మరి ఇంత గొప్ప స్త్రీలు బైబిల్లో ఉన్నారంటే వీరిని బట్టి మనం నిజంగా పాట చదువుకోవటం కాదు, కానీ వీరిని బట్టి మన బ్రతుకులు మార్చుకోవాలని వీరిని మనకు ఉదాహరణగా దేవుడు బైబిల్లో చూపించాడు. ఎంతో గొప్ప స్త్రీలండి నిజంగా. మరి ఇప్పుడు చెప్పండి, ఫీబే కోసిన పంట ఏంటి? ప్రేమ అనే విత్తనం నాటింది, ప్రేమ అనే పంట కోసింది. అంటే సంఘాన్ని ఆమె ప్రేమించింది, సంఘం ద్వారా ప్రేమను పొందింది ఆమె. మరి మనం కూడా అదే విధిగా సంఘాన్ని ప్రేమించుకుంటూ సంఘంలో పరిచర్య చేసుకుంటూ మరి సంఘానికి మనం లోబడి మన బ్రతుకులు నడుచుకోవాలి. మరి ఈ ప్రేమ విత్తింది కాబట్టి ఆమె ప్రేమ కోసింది. ఈరోజు బాప్తీసం తీసుకోండి అమ్మ అంటే మాకు ఇంకా టైం ఉందిలే అని అంటారు. టైం ఉందంటే 60 ఏళ్ళు వచ్చినాక ఉద్యోగానికి వెళ్తే ఉద్యోగం ఇస్తారా? రిటైర్మెంట్ లెటర్ ఇస్తారు. ఎందుకు? నువ్వు పని చేయలేవు, ఇంకా రెస్ట్ తీసుకో అంటారు. మరి బాప్తీసం తీసుకోండి అంటే మాకు ఇంకా టైం ఉందంటారు. కానీ దేవునికి ఎప్పుడు ఇష్టమంట? యవ్వనం ఇష్టమంట దేవునికి. ఈ యవ్వన కాలమే దేవునికి ప్రధానమని చెప్తున్నాడు. ఈ యవ్వనాన్ని కనుక మనం దేవునిలో ఉపయోగిస్తేనే మనం చేసిన క్రియలను బట్టి మనకి రేపు ప్రతిఫలం అన్నమాట. మరి ఇలా ఎంతో మంది మనం ఈ స్త్రీలను బైబిల్లో చూసుకున్నాం కదా. వీరిని బట్టి మన బ్రతుకులు మనం మార్చుకుంటూ ఇంకా అనేక మంది స్త్రీలు గొప్పవారు ఉన్నారండి బైబిల్లో. నిజంగా వీరిలాగా మనం చేస్తే మనకు కూడా నిత్య జీవం ఉంటుంది. కానీ మనం అలా బ్రతకకుండా మరి మన టైం అంతా లోకంలో వృధా చేసుకుంటున్నాం. కానీ ఇలా బ్రతకాలని కోరుకుంటూ మరి నా మాటలు అర్థమైనవి అనుకుంటున్నాను. మరి ఏమన్నా పొరపాట్లు చెప్తుంటే మరి క్షమించండి. చిన్న ప్రార్థన చేసుకున్నాం.